హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీపీ క్రిప్టోస్. నేను మీ దుర్గా ప్రసాద్. ఫ్రెండ్స్, ఈ టానిక్స్ అని చెప్పని టన్ కాయిన్ ప్లస్ టానిక్స్ అనే కొత్త కాయిన్ ఒకటి వచ్చేసి ఇప్పుడైతే లైవ్లోకి వచ్చాయి. సో దీనికి వచ్చేసి ఇది 1 మంత్ 15 డేస్ 1 మంత్ లోపే లాంచ్ అయిందనమాట, స్టార్ట్ అయింది. సో దీనికి వచ్చేసి 1.2 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట. చూశారు కదా, 1293304 1.2 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సో వీళ్ళు వచ్చేసి అప్డేట్స్ అయితే అంటే చూస్తున్నారు. నేను ఆల్రెడీ ఇది టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇచ్చానమాట. సో ఇది వచ్చేసి ఎట్లా ఏంటనేది నేనైతే ఒకసారి అయితే చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే చేసుకోండి మైనింగ్ అయితే. ఎందుకంటే టెలిగ్రామ్ బాట్ మైనింగ్ ఇది కూడాను. ఇప్పుడు టెలిగ్రామ్ బాట్ మైనింగ్లో ఏంటంటే కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ అయితే వస్తున్నాయి. అంటే ఏంటంటే ఈ మనం టన్ వ్యాలెట్కి ఒక్కొక్కసారి కొన్ని టచ్ యాడ్ అని చెప్తున్నారనమాట. ఒకవేళ టన్ వ్యాలెట్ కనుక యాడ్ చేసినట్లయితే అందులో 0.1 టన్ కనుక ఉన్నట్లయితే మనకి ఎక్కువ బెనిఫిట్స్ అయితే వస్తున్నాయి. అవి అయితే మనం చూస్తున్నాము. సో నిన్న కూడా ఏంటంటే ఒక ఛానల్లో డక్ లేకపోతే మొత్తానికి ఏదో డక్ మైనింగ్లోనో ఏదో ఒక మైనింగ్లో టెలిగ్రామ్ బాట్ మైనింగ్ అది కూడాను. అందులో వచ్చేసి మనం వ్యాలెట్ కనుక కనెక్ట్ చేసినట్లయితే అందులో 0.1 టన్ కనుక ఉంటే 70,000 టోకెన్స్ అయితే వస్తాయి ఇమీడియట్గా అని చెప్పని అయితే చూశాను. సో అంటే అందులో మనం అమౌంట్ అయితే ఏం కట్ అవ్వదు, కానీ కాకపోతే ఏంటంటే దానికి వాళ్ళు 0.1 టన్ ఉండాలి అని ఒక నిబంధన అయితే పెట్టారనమాట. అది ఇందులోనే కాదు, చాలా బాట్ మైనింగ్లో అయితే ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే అదొక కారణం. ఇంకొక కారణం ఏంటంటే మనం ఏదైనా విత్డ్రా చేయాలంటే కొంత గ్యాస్ ఫీజ్ అయితే పడుతుందన్నమాట. ఆ గ్యాస్ ఫీజ్ వచ్చేసి కొంచెం టన్లో కాస్ట్, అంటే మామూలుగా మనం ఇథీరియం వీటిల్లో ఇంతకుముందు చూసుకున్నట్లయితే అవైవ్లో కానీ తర్వాత ఆర్బిట్రమ్లో మనం డ్రా చేసుకున్న వీటిల్లో చూసుకుంటే కొంచెం తక్కువే. ఈ టన్ వ్యాలెట్లో వచ్చేసి కొంచెం ఎక్కువ, వాటి మీద కొంచెం ఎక్కువే అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం వాటిని కొనాలి, పర్చేస్ చేసుకొని మళ్ళీ బైనాన్స్లో కానీ తర్వాత దాని ఏమంటారు బైబిట్లో కానీ తర్వాత బిట్గెట్లో కానీ వీటిలో మనం కొనుక్కొని దానికి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటి నుంచి మనం విత్డ్రా చేసుకోవాలని చెప్పాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ మైనింగ్ యాప్ కనుక మనం మైనింగ్ చేస్తున్నట్లయితే ఒక్కసారి మైనింగ్ అయితే చేస్తే చాలు. దీనివల్ల ఏంటంటే ఎంతో కొంత పాయింట్ ఆఫ్ ఎర్నింగ్ అయితే వస్తుంది. కాబట్టి ఒక పక్క నుంచి కొంత పాయింట్ ఆఫ్ ఎర్నింగ్ వస్తుంది. మనం ఒక వారం రోజులకో లేకపోతే ఒక 10 రోజులకో ఒక 20 రోజులకో ఒక 4 రోజులకో చూసుకుంటే అది ఎంతైతే వచ్చిందో చూసుకుని దాన్ని బట్టి ఎంత విత్డ్రా అయిందో అంత మినిమం విత్డ్రా చేసేసుకుంటే మనకైతే వ్యాలెట్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనం సపరేట్గా ఏమన్నా ఈ టెలిగ్రామ్ బాట్ మైనింగ్ యాప్లు టీవైఎన్ మీద మనం టన్ మైనింగ్ మీద మనం చేసినప్పుడు సపరేట్గా కొనకుండా అయితే సరిపోతుంది అనేది నా అభిప్రాయం. ఇంకొకటి ఏంటంటే ఇది వచ్చేసి ప్రతిరోజు మనం మైనింగ్ చేయవలసిన అవసరం లేదు. ఒక్కసారి మైనింగ్ స్టార్ట్ చేస్తే చాలు, మన ఫోన్లో ఆటోమేటిక్గా మైనింగ్ జరుగుతూనే ఉంటుందన్నమాట ఆల్వేస్. ఒక్కసారి అయితే చూద్దాం అది ఎట్లా అనేది. సో ఇక్కడైతే చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి TONIX యాప్ అనమాట. ఇది TONIX మైనింగ్. ఇక్కడ బ్యాలెన్స్ వచ్చేసి మనకి ఇప్పుడైనా సరే టెలిగ్రామ్ బాట్ మైనింగ్లో ముందు చేసుకోవాల్సింది ఏంటంటే టాస్కులు వచ్చేసి ఇక్కడ మిషన్ ఇక్కడైతే ఆప్షన్స్ ఉన్నాయి, నేను ఏదైతే చూపిస్తాను. టాస్కులు కనుక మనం కంప్లీట్ చేసుకుంటే ఎక్కువ పాయింట్ ఆఫ్ కాయిన్స్ లేదా టోకెన్స్ ఎర్న్ చేయడానికి మనకి చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది, అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే ఫస్ట్ కనుక ఆప్షన్ చూసినట్లయితే వ్యాలెట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో ఈ వ్యాలెట్లో వచ్చేసి నేను ఈరోజు స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే చూస్తారు కదా 500 పాయింట్స్, 1000, 500, 500, 500, 500, 1500 ఇవన్నీ ఏంటంటే నేను టాస్క్లు అయితే కంప్లీట్ చేశాను అనమాట. చేయడం వల్ల ఒక్కొక్క దానికి 500, 1000 అలా అయితే వచ్చాయన్నమాట, బోనస్ పాయింట్లు అని చెప్పి చూపించారు కదా. సో దానివల్లే ఇక్కడ నాకు బ్యాలెన్స్ వచ్చేసి TONIX బ్యాలెన్స్ వచ్చేసి 5,500 టానిక్స్ అయితే వచ్చాయన్నమాట. చూశారు కదా ఇక్కడ అనమాట. సో ఇక్కడ టన్ తర్వాత టానిక్స్ అయితే ఇక్కడైతే చూశారు కదా. టానిక్స్ వచ్చేసి ఇప్పుడు 5,500 ఉన్నాయి. వీళ్ళు మినిమం అమౌంట్ సెండ్ అమౌంట్ ఈజ్ 1,50,000 టానిక్స్ అని చెప్పని అయితే ఇచ్చారనమాట. ఈ 5,500 కదా, ఇవి 1,50,000 అయితే మనం విత్డ్రా చేసుకోవచ్చు అని అయితే ఇచ్చారు. సో ఇది ఓకే, ఇది కనుక వదిలేసేయండి, దాని గురించి అని కాదు మెయిన్. మనం టాన్ గురించి అయితే చూస్తున్నామంట. టాన్ కనుక మనం చూసినట్లయితే మినిమం సెండ్ అమౌంట్ 0.35 అనమాట. 0.35 అమౌంట్ అయితే మనకి
మనం విత్డ్రా చేసుకోవచ్చు అని అయితే ఇచ్చారనమాట. యువర్ ట్రాన్ అడ్రస్ అని చెప్పనుంది కదా కింద. ఇక్కడైతే మనం ఏ వ్యాలెట్లోనైనా సరే మనం ట్రాన్ అడ్రస్ కాపీ చేసుకొని ఇక్కడ కనుక ట్రాన్ అడ్రస్ ఇచ్చేసేసి మ్యాక్స్ అని ప్రెస్ చేస్తే మనకైతే వస్తుంది. సో అదైతే మనం విత్డ్రా అయితే నేను ఇంతవరకు చేయలేదు. కాకపోతే ఏంటంటే నేను ఒక 1 వీక్ నుంచి కొంచెం చూస్తున్నాను దీన్ని. కొంచెం నమ్మొచ్చు అని చెప్పని అనిపించింది అనమాట. సో అంటే డైలీ మనం ఎర్నింగ్ చేసేదైతే ఏం లేదు కాబట్టి ఒకసారి మైనింగ్ చేసేదే కాబట్టి ఒకసారి అయితే చూద్దాం. 1 వీక్లో ఎలాగో 1 వీక్ 10 డేస్ అంటే ఈవెన్ అంత కాకపోయినా ఒక నెలలోపు మనకి విత్డ్రాల్ అయితే వస్తుంది కాబట్టి. సో ఇప్పుడైతే నాట్ రేట్ అని అయితే నేను ప్రెస్ చేస్తున్నాను. తర్వాత ఎక్కడైతే ఫ్రెండ్స్ అయితే ఆప్షన్ కనుక చూసినట్లయితే ఇక్కడైతే మనం ఇన్వైట్ లింక్ అనమాట. ఇన్వైట్ లింక్ ఇక్కడైతే వస్తుంది. తర్వాత ఇక్కడైతే కాపీ అవుతుంది. సో ఒక లెవెల్లో ఉన్న వాళ్ళైతే 100 టానిక్స్ అయితే ఫ్రీగా వస్తాయి. తర్వాత ఇదేదో సమ్ ఇచ్చారనమాట. 30 మెగాహెర్ట్జ్ వచ్చేసి స్పీడ్ అయితే కొంచెం పెరుగుతుంది. సో తర్వాత హోమ్ బటన్ కనుక ప్రెస్ చేసినట్లయితే ఇలా అయితే వస్తుందన్నమాట. మనం బ్యాలెన్స్ టన్ అయితే బ్యాలెన్స్ 0 అయితే చూపిస్తుంది. టానిక్స్ అయితే 5500 ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే క్లైమ్ బటన్ అయితే ప్రెస్ చేద్దాం ఒకసారి. క్లైమ్ బటన్ అయితే ప్రెస్ చేస్తే ఇక్కడైతే వీళ్ళు చూపించారు కదా, వన్స్ క్లైమ్ యువర్ టర్న్ వాల్యూ, వన్స్ క్లైమ్డ్ ద మైన్ టర్న్ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ యువర్ మైనింగ్ బ్యాలెన్స్ అండ్ క్రెడిటెడ్ టు యువర్ వ్యాలెట్ బ్యాలెన్స్. మినిమం క్లైమ్ అమౌంట్ ఇస్ 0.15. మనకైతే 0.15 అయితే రాలేదు, ఇంకా 0.03 అయితే వచ్చిందనమాట. సో ఆయన క్లైమ్ చేద్దాం ఏమవుతుందో. చూసారు కదా, క్లైమ్ అమౌంట్ ఇది నాట్ స్మాల్ అని అయితే వచ్చిందనమాట. 0.015 అయితే మనమైతే క్లైమ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ 0.3 అయితే వచ్చింది. నేను ఒకరోజే కాబట్టి స్టార్ట్ చేసింది. నేను ఇది విత్డ్రా కూడా అంటే ఎట్లా చేయాలి ఏంటి అనేది అయితే చూపిస్తాను అనమాట. సో ఇది వచ్చేసి అదే చెప్తాను కదా, ప్రతిరోజు 12 అవర్స్కి ఒకసారి 8 అవర్స్కి ఒకసారి అలా అయితే మనం స్టార్ట్ చేసేంత అవసరం లేదు. ఇక్కడ బూస్ట్ అని ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఆ ఆప్షన్ ఏంటనేది చూద్దాం ఒకసారి. సో ఇక్కడ బూస్ట్ అనేది ఇది వచ్చేసి మనం 10 కాయిన్స్ వీళ్ళకి 10 టన్ కాయిన్స్ కనుక యాడ్ చేస్తే స్పీడ్ పెరుగుతుందని చెప్పి అంటున్నారు. ఓకే, అవసరం లేదు, అది వదిలేసేసేయండి. మొత్తం మిషన్స్ కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడైతే అన్ని మిషన్స్ నేనైతే కంప్లీట్ చేశాను. ఇక్కడ కొన్ని మాత్రమే 2 మాత్రమే ఉన్నాయి. ఈ రెండు కూడా ఇంకా అవ్వలేదు. ఒకటైతే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ పైన రిఫరెన్స్ అని చెప్పని ఉంది. అంటే ఒక ఫ్రెండ్ కనుక ఇన్వైట్ చేస్తే ఒకటి క్లైమ్ అయితే అయిపోయిందనమాట. సో ఇక్కడ వచ్చేసి 3 ఫ్రెండ్స్ ఇన్వైట్ చేస్తే, అంటే ఇప్పుడు నాకు 4 ఉన్నట్లు ఉన్నారు ఫ్రెండ్స్. సో ఇది కనుక ప్రెస్ చేసినట్లయితే సో ఇది కూడా మిషన్ కంప్లీట్, అది కూడా అయిపోయిందనమాట. సో తర్వాత కాంటెస్ట్ అని చెప్పని అయితే ఒకటి ఉంది. సో ఈ కాంటెస్ట్ ఒకటి వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనం దీని గురించి టానిక్స్ దాని గురించి ఇన్స్టాలో కానీ లేకపోతే టిక్టాక్లో కానీ యూట్యూబ్లో కానీ ఏమైనా వీడియో చేసేసి ఇక్కడ యాడ్ కంటెంట్ పెట్టేసేసి ఇక్కడ కనుక వీళ్ళకి ఆ లింక్ పెట్టినట్లయితే మనకి అంటే కొంత రెవెన్యూ అయితే ఇస్తారనమాట. టానిక్స్ కాయిన్స్ అయితే కొన్ని కాయిన్స్ అయితే ఇస్తారనమాట. సో మోర్ అనే ఆప్షన్ కనుక చూసినట్లయితే సో ఇక్కడైతే చూసారు కదా, యువర్ టర్న్ వ్యాలెట్ అని చెప్పని ఇచ్చారు. టర్న్ వ్యాలెట్ అయితే నేనైతే కనెక్ట్ చేసాను. సో ఇక్కడ మన ఐడి వచ్చేసి టెలిగ్రామ్ ఐడి ఏదైతే ఉందో ఆ ఐడినే తీసుకుంటుంది అనమాట. లాంగ్వేజ్ ఇంగ్లీష్, ఇన్వైట్ ఫ్రెండ్స్, రేటింగ్స్ లాంగ్వేజ్ లీగ్స్ సూన్ అని అయితే వచ్చిందనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇదైతే ఖచ్చితంగా అయితే స్టార్ట్ చేసుకొని పక్కన పెట్టేయడమే కాబట్టి ఖచ్చితంగా అయితే మిస్ అవ్వద్దు.